శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామివారిని ఉభయ వేదాంతాచార్య పీఠాధిపతి శ్రీ 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 రామాంజనేయ త్రిదండి చిన్నజీఆర్ స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఈవో విజయసాగర్ బాబు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి, ఆంజనేయ స్వామి వారిని వారు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా చిన్నజీఆర్ స్వామి మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమని, లక్ష్మీ నరసింహస్వామి అందుగలడు ఇందుగలడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందుగలడని, అలాంటి విశిష్ట కలిగిన ఈ క్షేత్రం దినదినాభివృద్ధి చెందిందని, మరింత మంది భక్తులు ఈ క్షేత్రానికి వచ్చి ఆ దేవదేవుని కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. గగనం విశాఖస్తస్మిన్ యదంతస్తదుపాదివ్యం యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతేన ప్రతిష్ఠితః తస్య ప్రగతిరేణస్య యఃపరం సమహేశ్వరః. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయాల్లో ఆంధ్ర రాష్ట్రానికి దక్షిణ భాగంలో ప్రసిద్ధమైనటువంటి సుక్షేత్రం ఈ పెంచిలకోన. స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ వేయించేసి ఉండేటటువంటి క్షేత్రం, దివ్య క్షేత్రం. ఈ క్షేత్రంతో మా పెద్ద గురువు గారు అయినటువంటి పెద్ద జీఎస్ స్వామి వారికి ఇక్కడ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి సంబంధం ఉంది. మేము ఇక్కడ గర్భాలయం దగ్గర అక్కడ జరిగిన ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేసినటువంటి సమయం 2000 సంవత్సరాలు ఇక్కడ మేము చేయడం జరిగింది. సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం. మన ఆంధ్ర రాష్ట్రంలో లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క సన్నిధిలో అనేకం అంటే బహుశా ఆయన ప్రహ్లాద సంరక్షణ చేసి వేయించేసినటువంటి స్థానం బహుశా అప్పట్లో దండకారణ్యంగా ఉండేటటువంటి ఈ రాష్ట్రం అయి ఉండొచ్చు. అందుకోసమని మన ఉత్తర భాగంలో ఉండేటటువంటి సింహాచల క్షేత్రం దగ్గర నుంచి ప్రారంభం చేస్తే ఇటు మనకి క్రింద భాగంలోకి వెళ్ళినటువంటి కదిరి దాకా ఒక అనేకమైనటువంటి లక్ష్మీ నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. అప్పట్లో జరిగినటువంటి సన్నివేశాన్ని గురించి తమాషాగా చెప్తారు. మామూలు రూపంలో అయితే నరసింహస్వామి అందరికీ కనిపించడానికి అవకాశం లేదు. ప్రహ్లాదుడు చెప్పిన మాట ప్రకారం అంతటా ఉంటాడు అని చెప్పాడు. వాడు ఆనుకుంటాడు. అంతటా ఉంటాడంటే ఇంట్లో ఉంటాడా, అందులో ఉంటాడా, ఇక్కడ ఉంటాడా, అక్కడ ఉంటాడా అని ఇలా అడిగాడు. అయితే మిగతా
అంతటా వేయించేసి ఉండేటటువంటి స్వరూపం భగవంతుడిది ఒకటి ఉంది. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పే స్వరూపం. కానీ ఆ రూపంలో హిరణ్యకశిపుడికి కనిపించడానికి వీలేదు. ఎందుకంటే హిరణ్యకశిపుడికి కొన్ని రకాలైన వరాలు ఉన్నాయి. ఇంట తాగకూడదు, బయట తాగకూడదు, నేల తాగకూడదు, నీటిలో తాగకూడదు, ప్రాణం ఉన్నవాడితో తాగకూడదు, ప్రాణం లేని వాడితో తాగకూడదు, పగలు తాగకూడదు, రాత్రి కాకూడదు, ఉన్నాయి. అన్నీ అడిగేశాను కదా అనుకున్నాడు. కానీ భగవంతుడు ఎప్పుడు కూడా తన చేతిలో తాళాలు, ప్రధానమైన తాళం మీద తన చేతిలోనే పెట్టుకుంటాడు, అందరి చేతిలోనే పెట్టాడు. హిరణ్యకశిపుడిని సంహరించడానికి ఆయన ప్రత్యేకమైనటువంటి ఒక